ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ ఏదైతే ఈ మధ్య 31st అయితే ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. అయితే దీంట్లో జిఎస్ హరి ప్యానల్లో అయితే వైస్ ప్రెసిడెంట్గా అయితే ఉమాదేవి గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళ ప్యానల్ జిఎస్ హరి గారి ప్యానల్ ఏదైతే ఉందో గెలిస్తే ఎలాంటి తెలుగు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ భద్రత కానీ లేదంటే వాళ్ళకి ఏ విధంగా అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకునే విషయంలో అవ్వచ్చు, ఎలాంటి విధి విధానాలు ఉన్నాయో వాళ్ళ మాటల్లోనే ఉమాదేవి గారి మాటలు అడిగి తెలుసుకుంటారు. ఉమాదేవి గారు ప్రధానంగా అయితే మీ ఆపోజిషన్ ప్యానల్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఎలాంటి ఎక్కడ కూడా తెలుగు వాళ్ళకి అవకాశాలు రాలేదు, మేమైతే పోరాడతాం, మేము గెలిస్తే మేము తెస్తామని ఆపోజిషన్ ప్యానల్ కూడా చెప్పడం జరిగింది. మీ ప్యానల్ ఏదైతే ప్రధానంగా మీరు ఏ విధంగా గెలిస్తే ఎలాంటివి చేస్తారు, తెలుగు వాళ్ళకి నిజంగా అవకాశాలు తగ్గాయి అంటారా? నమస్కారం అండి, నా పేరు ఉమాదేవి. ఎట్ ప్రెజెంట్ నేను ఏఐటీటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి, జాన్ 31న. దాంట్లో నేను జిఎస్ హరి గారి ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నానండి. ముందుగా ఏంటంటే తెలుగు వారికి అవకాశాలు తగ్గాయి అనేది అవునండి, వాస్తవమే. కొంచెం తగ్గింది, రేషియో అనేది తగ్గిందండి. ఆ రేషియోని మళ్ళీ పెంచడానికి మా ప్యానల్ ముందుకు వచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్తో మాట్లాడడం జరిగింది, అలానే ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఛానల్స్కి వెళ్ళి మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు హామీ ఇచ్చారు. సో ఈ రేషియో కొంచెం పెంచే స్థాయిని తీసుకొద్దాము అని చెప్పి వాళ్ళు అన్నారండి. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతవరకు మనం తెలుగు వాళ్ళు లేరు అని బాధపడే సందర్భంలో వాళ్ళు ముందుకు వచ్చి లేదు ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళని తీసుకుందామనే ఉద్దేశంలో ఉన్నారండి. సో తెలుగు వాళ్ళు ఉన్నారు, నేను లేదు అని చెప్పి అనట్లేదు. కాస్త రేషియో తగ్గింది, ఆ రేషియో మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఉమాదేవి గారు చెప్పండి, మీరు చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్ చేయడం జరుగుతుంది, అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? లేదంటే ఆర్టిస్టులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ లేదంటే ఎక్కువ షెడ్యూల్స్ సీరియల్ ఆర్టిస్టులకి ఎక్కువగా ఆర్టిస్టులకి షెడ్యూల్స్ ఎక్కువ వేయడం కానీ ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? వాస్తవంగా చెప్పాలి అంటే పరభాష నటులు వచ్చినందుకు కాస్త బాధాకరం అండి. ఎందుకంటే వాళ్ళకి భాష తెలియదు. వాస్తవంగా తెలుగు వాళ్ళు అనేసరికి మనము చూడంగానే మన వాళ్ళు అనేసరికి గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారా, నమస్కారం అని మనం సంబోధించుకుంటాం. వాళ్ళకి అది తెలియదు కాబట్టి, వాళ్ళ సంస్కారం వాళ్ళ సంస్కృతి ఏంటో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు విష్ చేయరు మనని సహజంగా. సో అది మన తెలుగు వాళ్ళకి ఏంటంటే అయ్యో మనం వచ్చిన తర్వాత కూడా సీనియర్స్ వచ్చి ఇప్పుడు మా గురువుగారు చెప్పింది ఏంటంటే మన సీనియర్స్ ఎవరైతే వస్తారో రాగానే నమస్కారం పెట్టి లేచి కూర్చోవడం మన సంస్కృతి, మన సంస్కారం. మేము ఇదే ఇప్పటికీ పాటించుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అది తగ్గింది అలా అని చెప్పి వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పి మనం చెప్పడానికి లేదండి. దాన్ని మేము ఫైట్ చేస్తున్నాము. చూద్దాము, తెలుగు వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మాది మేము గెలిచిన తర్వాత మా మేనిఫెస్టోలో ఏంటో చెప్తామండి. కానీ మీరు చెప్పండి, అంటే మీరు గెలుస్తారనుకుంటున్నారా? లేదంటే ఒకవేళ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు తెలుగు వాళ్ళ కోసం, ఎలాంటి సదుపాయాలు మీ ప్యానల్ నుంచి మీరు అందించే దిశగా పనిచేస్తారు? మేము కూడా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకున్నామండి. మా మేనిఫెస్టోలో ఏంటి అంటే తెలుగు అంటే హీరోయిన్స్ మాత్రమే ఉండాలి, తక్కిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు ఉండాలి. అది కాకుండా పెన్షన్స్, పాపం చాలామంది వృద్ధులు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇచ్చే దాంట్లో ఉన్నామండి, ఆలోచనలో ఉన్నాము. అలానే హెల్త్ కార్డ్, ఇప్పుడు మనకి ఆరోగ్యం చాలా ముఖ్యమైపోయిందండి. ఏ చిన్నదైనా కూడా లక్షలు తీసేసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కనుక. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే అంత పరిస్థితి మనకి లేదు. ఎందుకంటే మన సెలబ్రిటీస్ అయ్యేసరికి అయ్యో ఈ మేడం వచ్చారా, అయ్యో వీళ్ళు వచ్చారా అని చెప్పి అంటారు. మనకు తెలియదు, మన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం అంత డేర్ చేసి మరీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళే అంత దాంట్లో కూడా మనం లేము కాబట్టి మనం వెళ్ళలేము. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే, లక్షలు తీసుకుంటున్నారు. సో ఇలాంటి సందర్భంలో మా వాళ్ళు ముందుకు వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లోనే హెల్త్ కార్డ్ ఇప్పించే ఆ పోరాటం చేసి వాళ్ళతో మాట్లాడి, ఆ పెద్దలతో మాట్లాడి కూర్చుని మాకు హెల్త్ కార్డ్ ఇప్పించారండి. అది మీరు ముందర 1 లక్ష ఉండేది, తర్వాత 2 లక్షలు చేశారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మేము 3 లక్షలతో ఆ హెల్త్ కార్డ్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ 3 లక్షలు కాస్త 5 లక్షలు చేసే దాంట్లోకి మేము వెళ్తున్నామండి. ఎందుకంటే 3 లక్షలు ఎక్కడ సరిపోవట్లేదు. మామూలుగా చిన్నది ఏదైనా సరికి 2 లక్షలు కట్టేయండి, 3 లక్షలు కట్టే అంటున్నారు. కాబట్టి ఆ 3 లక్షలు కాస్త 5 లక్షలు చేస్తే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు మాకు సమస్యలు, లేడీస్కి సమస్యలు ఉన్నాయి, లొకేషన్స్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే వాస్తవంగా ఇబ్బంది పడతారండి. అంటే కొన్ని లొకేషన్స్లో బాత్రూమ్స్ ఉంటాయి, ఉండలేకపోవచ్చు. కానీ ప్రతిదీ కూడా మేము ప్రొడ్యూసర్స్తో మాట్లాడి అన్ని సౌకర్యాలు కల్పించేలాగా చూస్తున్నామండి. కానీ ప్రొడ్యూసర్స్ కూడా స్క్రీన్ మీదకి ఎవరైతే బాగుంటారో వాళ్ళు పెట్టే డబ్బులు వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ కూడా చూసుకుంటారు కాబట్టి. బట్ అసలు ఎక్కడ కూడా అంటే బయట నుంచి కాకుండా ఓన్లీ తెలుగు వాళ్ళని పెట్టుకొని రన్ చేసుకుంటే కెపాసిటీ, అంటే రన్ చేసుకుంటే ఇది ఉండదండొచ్చా?
అంటే ఇది ఓన్లీ తెలుగు వాళ్ళని పెట్టేసుకుని లేదండి, ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా అందరు తెలుగు వాళ్ళే, ఎవరు పరభాష ప్రొడ్యూసర్స్ లేరు మా దాంట్లో, ఏదో అడపదడప ఉన్నారు. సో ఒక తెలుగు ప్రొడ్యూసర్కి తెలుగు వాళ్ళ కష్టాలు, తెలుగు వాళ్ళ పడే ఇబ్బందులు ఏంటో తెలుసు. వాళ్ళు తెలుగు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా మేము పని చేస్తున్నామంటే మేము తెలుగు వాళ్ళం కాబట్టి మా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి వీళ్ళకి వేషాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము ఇంకా పని చేస్తున్నాము. లేదు వాళ్ళు నిజంగానే అలానే కఠినంగా ఉంటుంటే కనుక తెలుగు వాళ్ళు వద్దు, తెలుగు వాళ్ళు అందంగా ఉంటారు, అసలు వాళ్ళకి చూసేదానికి బాగుంటారు అలా అనుకుంటే కనుక మాకు ఈ వేషాలు కూడా ఉండేవి కాదండి, మాకు ఈ వర్క్ కూడా ఉండేది కాదు. మా ప్రొడ్యూసర్లు నిజంగా చాలా చాలా మంచి వాళ్ళండి. అందరూ చక్కగా తెలుగు వాళ్ళకి ఫస్ట్ మా లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరో తెలుగు వాళ్ళు ఉన్నారు చూసుకుని వాళ్ళు తెలుగు వాళ్ళకి ఇస్తున్నారండి, ఇవ్వకుండా పోలేదు. మీరు ఇప్పుడు ఏ ఛానల్ పెట్టినా కూడా తెలుగు వాళ్ళు కనిపించుకొని ఉంటారు, కానీ రేషియో కొంచెం తగ్గింది. ఆ రేషియోని మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తున్నారు పాపం. తెలుగు ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి మాట్లాడారంటే అంత సక్రమంగా జరుగుతుంది. కానీ ఉమాదేవి గారు చెప్పండి, చాలా సాఫీగా సాగిపోయి ఆ సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే టీవీకి సంబంధించి ఉందో, ఎందుకు అంటే ఒక్కసారిగా ఆపోజిషన్ ఎలక్షన్స్ అంటే చాలా ధీటుగా ఆపోజిట్ ప్యానల్ కూడా కొన్ని అస్త్రాలు కూడా మీ ప్యానల్ మీదకి వదలడం జరుగుతుంది. ఎందుకంటారు అంటే ఒక వన్ సైడ్గా యునానిమస్గా జరగాల్సిన ఎలక్షన్ ఒక రెండు ప్యానల్స్ అవడం అంటే ఎలా చూస్తారు దీన్ని? అంటే లాస్ట్ టైం కూడా ఇంకో ప్యానల్తో మేము ఎలక్షన్స్కి అడుగు వేసాము, కానీ మంచి జరిగే చోటే ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పి అంటారు. అలానే అప్పుడు కూడా మేము ఫైట్ చేసాము, అప్పుడు కూడా మా హామీలు మేము ఏమేం చేసామో అవన్నీ మేము చెప్పామంటే కళాకారులకి వాళ్ళకి తెలుసు కాబట్టి కళాకారులకి మళ్ళీ మమ్మల్ని గెలిపించారు. అప్పుడు కూడా ఈసారి ఏంటంటే మళ్ళీ మేము ముందుకు వస్తాము. మధ్యలో ఈ కరోనా వల్ల ఎలక్షన్స్ మేము పెట్టలేకపోయామంటే 4 years అయిపోయింది గ్యాప్ కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు, ఏదో చేసేస్తాము ఏదో చేద్దాము అనే ఉద్దేశంలో ఉన్నారంటే. కాబట్టి వాళ్ళు చెప్పిన ఎజెండా ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా మేము అన్నీ చేసేసామండి ఆల్రెడీ. కొత్తగా చేయాల్సింది ఇక్కడ ఏమీ లేదండి. కాబట్టి కొన్ని అంటే ఇచ్చాము, 1 లక్ష ఇస్తున్నాము, ఇప్పుడు 5 లక్షలు చేస్తున్నాము. పెన్షన్ అనేది ఇచ్చామంటే కొంతమందికి, అది ఇంకా అందరికీ అందాలని చెప్పి చూస్తున్నాము. అంతే తప్ప అసలు ఏమీ చేయలేదు మాత్రం ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మా మాటలు పట్టుకుని ఏం చేయలేదో అనుకుని వాళ్ళు ఇంకేదో చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి ప్యానల్స్ వచ్చాయి కాబట్టి మేము ధైర్యంగా అడుగుస్తున్నాం, ఎందుకంటే మేము గెలుస్తామనే ఉద్దేశంతో మాకు ఉంది కాబట్టి, ఆ విశ్వాసం మాకు ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చాము, మేము గెలుస్తాం.